బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఉండేది ఈ పాట అసలు సెకండ్ టేక్ అనేది రాకుండా టక చేసే ఉండే 2 రోజుల్లో. చేసిన తర్వాత ఎడిట్ చేశారు, ఇది చేశారు. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎన్ని ఫోన్లు చెప్పడానికి లేదు. అమెరికా నుంచి కూడా ఫోన్ చేసి మేము విన్నామండి, ఆ పాట మాకు కావాలండి, ఒక క్యాసెట్ పంపిస్తారా, ఒక సీడీ పంపిస్తారా అని ఫోన్లు. ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఎలక్షన్కి ఉన్నప్పుడు అది ఆ ఊళ్ళు విలేజెస్కి వెళ్తే, సార్ మీ సినిమా ఏదో ఆ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది అని చెప్తారు అనుకుంటే, సినిమాల సంగతి కాదు కానండి, మీ సద్గురు స్తోత్రం సాయిబాబా గారి సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఇదేంటి ఇన్ని సినిమాలు చేసింది చెప్పకుండా దీని గురించి చెప్తున్నారంటే, బాగా మీరు అందులో అంతర్లీనం అయిపోయి చేశారండి అని. అది అంత మంచి పేరు తెచ్చింది. ఇప్పటికీ ఎన్టీవీలో ప్రతి గురువారం నాడు ఉదయం సాయంత్రం టెలికాస్ట్ అవుతుంది. సార్ 1/2 అవర్ అంటే మధ్యలో స్తోత్రాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి సార్? ఒకటే స్తోత్రమే. అది పార్ట్ 1 నేను పాడుతూ ఉంటాను. బీజిఎమ్స్ మీద ఆయన సాయిబాబా గారి షార్ట్స్ చేస్తారు. సో ఒక నటుడిగా మీకు అద్భుతమైన సంతృప్తినిచ్చిన ఇది సార్. అలాగే మీరు చేసిన సినిమాల్లోని మీకు బాగా సంతృప్తినిచ్చింది అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా జాబ్ సాటిస్ఫాక్షన్ 2 ఉండాలంటారు. మీకు ఆల్మోస్ట్ 2 ఉన్నవే కదండి? అన్నీ ఉన్నాయి. అయితే మొట్టమొదట ఫస్ట్ సినిమా తీసేటప్పుడు, రామదండ్రుడు తీసేటప్పుడు, అది కామెడీ క్యారెక్టర్. ఆ కామెడీ క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సి వచ్చింది. అది బాగా సక్సెస్ అయింది, అందరూ యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత వారాల అబ్బాయి, సెంటిమెంటు కామెడీ 2 కలిపి ఉంటుంది దాంట్లో, ప్లస్ సీరియస్నెస్ అన్నీ కలిపి ఉంటుంది. అది చేసేటప్పుడు అట్లా సీరియస్గా తీసుకురావు. ఈ రెండింటికంటే కూడా ఓ తండ్రి తీర్పు సినిమా తీసేటప్పుడు నేను అప్పుడు బాగా యంగ్ హీరోని, అదేమో ఓల్డ్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్. నేను చేసుదా ఓల్డ్ పేరెంట్స్, మా పిల్లలు వాళ్ళ లవ్లు, ఇదంతా తర్వాత కథ అనుకోండి. అది చేసేటప్పుడు చేద్దామని చాలా ఇది అయ్యారు, బాగా ఇన్స్పైర్ అయ్యాం, రైట్లు కొనుక్కున్నాం, చేసాం, మొదలుపెట్టబోయే ముందు రేపు పొద్దున్న షూటింగ్ అనగా రాజచంద్ర గారు పిలిచి, రాజచంద్ర నాకు ఏదో డౌట్గా ఉందయ్యా, హిందీలో ఈ సినిమా పెద్ద హిట్ అయింది, తమిళ్లో శివాజీ గారు చేశారు, తమిళ్లో పెద్ద హిట్ అయింది, ఇప్పుడు తెలుగులో కనుక ఈ సినిమా హిట్ కాకపోతే వాళ్ళందరూ బాగా చేశారు, మురళీమోహన్ జరగొట్టాడు, అందుకే తెలుగులో ఫెయిల్ అయిందని అంటారు. ఏమన్నా భయం వేస్తాను అన్నయ్య, నువ్వేం భయపడద్దు, నేనున్నా కదా, నేను చూసుకుంటాను పైనుండి, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, అసలు మనసులోంచి ఆలోచన తీసేయి అని చెప్పి చేయించాడు. మొదటి రోజు షూటింగ్ అయ్యేటప్పటికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. చాలా సీరియస్ సబ్జెక్ట్ కదా అందులో, అది కూడా అందులో యంగ్ ఓల్డ్ కూడా వస్తూ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్స్లోనూ యంగ్ తెలుస్తూ ఉంటుంది. అది దానికి అన్ని రకాలుగా పేరు వచ్చి, అన్ని రకాలుగా సక్సెస్ అయ్యి, అన్ని రకాలుగా అవార్డులు వచ్చి, అది చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా. బాగా హోంవర్క్ చేశారు సార్. అంటే మీరు ఒక యంగ్ హీరోగా ఉంటూ ఓల్డ్ క్యారెక్టర్ వేయాల్సి వచ్చింది కదండి, హోంవర్క్ ఏం చేశారండి? చేసాం. అంటే ఏ రోజు షూటింగ్ చేసినప్పుడు, అది రాజేష్ ఖన్నా చేశాడు హిందీలో, ఏ రోజు షూటింగ్కి వెళ్తున్నామో ఒకసారి ఆ రీల్ వేసుకొని చూసుకునేవాడు, చూసుకొని మనసులో పెట్టుకొని, అంటే ఇమిటేట్ చేసేవాడిని కాదు కానీ నా స్టైల్లో నేను చేయటమే. ఇన్స్పిరేషన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు అతను, ఎలా రక్తి కట్టించాడు ఆ సీన్, అట్లా చూసుకుంటే. సో మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ అది సినిమా. ఆ తర్వాత ముగ్గురు మిత్రులు తీసేటప్పుడు, అది అందులో ఒరిజినల్గానే 2 హీరోలను ఒక కమెడియన్, నేను దాన్ని అలా కాకుండా 3 హీరోయిన్లను పెట్టి, ముగ్గురికి కూడా లేడీ కాంబినేషన్ పెట్టి, సోమన్ బాబు గారు డాక్టరు, నేనేమో ఇన్స్పెక్టరు, చంద్రమోహన్ ఏమో లాయరు, ఈ ముగ్గురికి హీరోయిన్లను కూడా పెట్టి ముగ్గురు మిత్రులు అని చెప్పి దాన్ని చేసాం. ఆ చేసిన మార్పులు అది అన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. 2 ఒకదాని తర్వాత వచ్చినాయి. ఓ పక్కన ఓ తండ్రి తీర్పు రిలీజ్ అయిపోయి ఆడతానే ఉంది, ముగ్గురు మిత్రులు చేసిన దాని మీద. కానీ అలా సక్సెస్ అవ్వడం గ్రేటే కదా సార్. ఎందుకంటే ఒక ఇమేజ్, ఇప్పుడు ఓ తండ్రి తీర్పులో ఒక రకమైన ఇమేజ్ వచ్చింది మీకు,
అంటే యాక్సెప్ట్ చేశారు జనాలు. సో అందులోంచి మళ్ళీ దీనికి క్వైట్ ఆపోజిట్ ఇది, అంతే కదండి. ఇది ఒక కమర్షియల్ సినిమా, అందులో ఒక యంగ్ ఇది, ఒక పేరు, ఒక లవ్, ఇది ఫ్రెండ్షిప్, ఇవన్నీ. సో అది చాలా గొప్ప విషయం సార్. ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్, ముగ్గురు ప్రొఫెషన్స్ వేరు. ఓ ప్రొఫెషన్స్లోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇది రావటం చాలా బాగా సరదాగా చేసాం ఆ సినిమా. అట్లా ఇవన్నీ కూడా. సార్ శోభన్ బాబు గారితో మీకు బాగా రిలేషన్ ఏంటి కదండి. ఆయన చెప్పిన జీవిత సత్యం, ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సేవ్ చేసామన్నది ముఖ్యం అన్నది మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకుని వచ్చింది? బాగా. ఎందుకంటే నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సినిమాలు చేస్తాను కూడా సైమల్టేనియస్గా బిజినెస్ కూడా చేస్తూ ఉండేవాడిని. బిజినెస్ అంటే నాకు నచ్చిన సినిమాలన్నీ రైట్స్ కొనుక్కునేవాడిని. కృష్ణాంజలా రైట్స్ అని, లేకపోతే నైజాం రైట్స్ అని ఇట్లా కొనుక్కొని రిలీజ్ చేస్తూ ఉండేవాడిని. దాంతోపాటు ఇంకో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో కూడా షేర్ హోల్డర్గా చేరాను. హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీను, విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్. శోభన్ బాబు గారు అడిగారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మీ సంపాదన అని అంటే ఇవి చెప్తే మీరు సినిమాలు బాగా తీసుకుంటున్నారు, మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు ఎవరు దాంట్లో షేర్ పెట్టారన్నారు, అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అన్నాడు. అవి లేదండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చేస్తున్నారండి అని. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, మీ ఇష్టం అన్నాడు. సంవత్సరం తిరగకుండా 2 కంపెనీలు మూతపడిపోయినాయి. నా పెట్టుబడి పెట్టిందంతా పోయింది దాంట్లో. ఆ 2వ కంపెనీలో, ఒక కంపెనీలో మాత్రం వాళ్ళు చేసిన అప్పులన్నీ నా మీద పడి, అందులో నేను సౌండ్గా ఉన్న పార్ట్నర్ నా మీదకి ఉండేటప్పటికి అందరు నా మీద. సో మిమ్మల్ని పట్టుకుంటే వాళ్ళు డబ్బులు వస్తాయని మిమ్మల్ని పట్టుకున్నారు వాళ్ళు, అంటే మీ మీద ఫోర్స్ ప్రెషర్ నేను తీర్చాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పుడు ఆయన అడిగా, మరి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే అప్పుడు నేను ల్యాండ్ మీద చేస్తున్నాను. ల్యాండ్ అనేది ఎంత ఉందో అంతే ఉంటుంది, అది పెరగదు. కానీ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెరిగిపోయిన జనాభాకి ల్యాండ్ అదే ఉంటుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని నేను ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాడు. అది నాకు బాగా నచ్చి అప్పటి నుంచి మెడ్రాస్లో ఉండగా ఏ స్థలాలు కొనుక్కొని, అవి కొనుక్కొని, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ మొదలెడదాం అనుకున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగి, అట్లా ఇన్స్పిరేషన్ అది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. యాక్చువల్ నా శోభన్ బాబు గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ సంస్థల్లో ప్రతి దాంట్లో మోటివేషనల్గా చెప్తూ ఉంటారండి. నేను చాలా దాంట్లో చెప్పాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే అనేక సందర్భాల్లో ఇట్లా మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, సార్ మీ ఇంటర్వ్యూ చూసామండి, అది మాకు బాగా నచ్చింది, నేను కూడా ఇన్వెస్ట్ చేశానండి, నేను కూడా అక్కడ ఒక 1000 గజాలు కొనుక్కున్నానండి, కొన్నప్పుడు ఈ రేట్లు ఉన్నది, ఇప్పుడు 4 రెట్లు పెరిగిందండి అని వాళ్ళు వచ్చి చెప్తా అంటే ఎంత ఆనందం కలుగుద్దు నాకు. అంటే ఆస్తి కొనడానికి, వాళ్ళ ఆస్తి సంపాదించుకోవడానికి మీరు ఒక కారణం అయ్యారు కదండి పరోక్షంగా. అది చాలా గొప్ప విషయం కదా సార్. అంటే రియల్ ఎస్టేట్ మోటివేషన్ ఇదే కదా సార్. యాక్చువల్గా మార్కెటింగ్ పీపుల్ని మోటివేట్ చేసేది ఈ మాటలే సార్. అలాగే ఇప్పుడు శోభన్ బాబు గారు ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఒక మురళీమోహన్ గారు ఇన్స్పైర్ అయ్యారు. మురళీమోహన్ గారి ద్వారా ఎవరు ఇన్స్పైర్ అయ్యారు మన సినిమా వాళ్ళు? సినిమా వాళ్ళు మీకు చెబితే నమ్మరు మీరు. ప్రొడ్యూసర్స్లో కానీ, డైరెక్టర్స్లో కానీ, ముఖ్యంగా హీరోస్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది అందరి దగ్గర. చాలామంది కొన్నారు, చాలామంది చిరంజీవి గారు కొన్నారు, మరి రామ్ చరణ్ కొన్నాడు, అల్లు అర్జున్ కొన్నాడు, మహేష్ బాబు కొన్నాడు, అందరూ ఎన్టీఆర్ కొన్నాడు. వీళ్ళందరూ కూడా ల్యాండ్ కొన్నారు. వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ మీద చాలా పెట్టారు, చాలా తెలివిగా పెట్టారు. అన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన మీకు ప్రత్యక్షంగా శోభన్ బాబు గారు చెప్పడం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక తెలివిగా ఒక మంచి దాని మీద పెట్టుకున్నారు, దానికి తగ్గ ఆస్తి సంపాదించుకున్నారు, అంటే ఒక న్యాయం చేసుకున్నారు మీరు సంపాదించుకున్న దానికి. అట్లాగా మీరు చెప్పిన మాటల వల్ల ఇన్స్పైర్ అయ్యి అంటే సినిమా వాళ్ళు ఫలానా వాళ్ళని కాదు కానండి, చాలామంది విడిగా బయట నా ఇంటర్వ్యూలో చూసి ఇన్స్పైర్ అయ్యి కొట్టుకున్నాడు చాలామంది. అది ఇందాకలే చెప్పారు కదండి, ఎవరో చాలామంది చెప్తూ ఉంటారు ఇట్లా అని. ఆఖరికి ఒక రోజున మన డైరెక్టర్ మారుతి గారు కూడా చెప్పాడు. ఆయన కూడా కొన్నారట సార్ మీది చూసి ఇన్స్పైర్ అయ్యి? ఓకే సార్, ఇప్పుడు శోభన్ బాబు గారి కాంబినేషన్లో తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? 15 సినిమాలు చేసి ఉంటారు. శోభన్ బాబు గారికి ఒక లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుండేది, ఒక ఫ్యామిలీ హీరో అని ఉండేది. ఆ తర్వాత ఆ ఇమేజ్ మళ్ళీ మీకే కదండి? అవును. ఓకే, ఆ ఇమేజ్లోని మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? నేను చేసిన సబ్జెక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ అయ్యానండి. ఎక్కువ కమర్షియల్ సినిమాలుగా చెప్పాలని చాలా తక్కువే. ఎక్కువ
ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. సార్ ఇలాగే రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మీరు జేబీరీ సంస్థ పెట్టి ఒక అద్భుతమైన అంటే ఒక సామ్రాజ్యాన్ని సంపాదించారు. ఎట్ ద సేమ్ టైం చాలామందికి ఉపాధి కల్పించారు. ఎందుకంటే మీ సంస్థ ద్వారా ఎంతోమంది పని చేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, ఇలా రకరకాలుగా చాలామంది బాగుపడ్డారు. యాక్చువల్గా నాగ చైతన్య సమంత ఒక ఫ్లాట్ చూసి ఇష్టపడి మీ ఫ్లాట్ని వాళ్ళకి అమ్మమంటే మీరు అమ్మలేదట. తర్వాత దానికోసం అని చెప్పి నాగార్జున గారు ఒక రికమెండేషన్ కాల్ కూడా చేశారట. ఏంటి సార్ అది? ఏం లేదు, అది నాగ చైతన్య అప్పటికే సమంతతో పెళ్ళి అవ్వలేదు. ఈయనకి నాగ చైతన్య అపార్ట్మెంట్ కొనుక్కోవాలని తిరుగుతున్నాడు. ఓకే, అంటే సమంత గారు లేరు అయితే నేను పొరపాటుగా విన్నాను. ఓకే, అతనికి ఏది నచ్చేది కాదు. మేము కట్టింది చూసి పైన పెంత్ హౌస్ లాగా కట్టాం మేము. ఇది నా కోసం ఒకటి, మా బాబు కోసం ఒకటి, తమ్ముడు కోసం 3 కట్టుకున్నాం అన్నమాట. పైన కట్టుకొని పైన స్విమ్మింగ్ పూల్ సపరేట్గా మా కోసం 14th ఫ్లోర్లో, జిమ్ము, ఇంకెవరితో సంబంధం ఉండదు మా వరకే, మా 3 ఫ్లాట్స్ వాళ్ళకి. అలా చేసుకొని అది చూసి ఆయనకి బాగా నచ్చింది. జిమ్ ఇక్కడే ఉంది, పూల్ ఉంది, నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అది తీసుకుందామనంటే ఇది అమ్మటానికి కాదండి, ఇది మా సొంతం కోసం కట్టుకుంటున్నాం అని చెప్పి అమ్మలా. అప్పుడు నాగార్జునకి వెళ్ళి చెప్పినట్టున్నాడు. నాగార్జున గారు ఫోన్ చేసి, అప్పటికి మా సినిమాలో 3 సినిమాలు నేను చేశాడు నాగార్జున గారు. బాగా కలిసి నాగేశ్వరరావు తర్వాత మళ్ళీ నాగార్జున గారితో కూడా అంత బాగా హ్యాపీగా కలుస్తాం. అది ఆయన ఫోన్ చేశాడు. ఏమండి ఆడికి పట్టాన్ని నచ్చో, ఇది బాగా నచ్చింది, ఇస్తే బాగుంటుంది అని అంటే, సరే ఆయన అందులో నాగార్జున గారు కూడా అడిగిన తర్వాత బాగోదు అని చెప్పి, ఇప్పుడు మా బాబు సార్ నాది ఇచ్చేయండి నాన్నగారు అంటే బాబుది ఆయనకి ఇచ్చి, మీ అబ్బాయిది ఇచ్చారు. ఓకే సార్, అలాగే మీ పూర్వ జీవితానికి వెళ్తే మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏదో వ్యాపారం ఏదో చేసేవారు కదండి. ఆ టైంలో మీరు సైకిల్ మీద వెళ్తూ ఇలా బెల్ కొడితే మీ ఇంట్లో పొయ్యి అది వెలిగేదంట. ఏంటి సార్ అది? అంటే పొయ్యి వెలిగేదేనే కాదు, మా ఆవిడికి నాకేంటంటే ఎప్పుడూ వేడిగా భోజనం పెట్టాలి అలవాటు. మేము పెళ్లి చేసుకొని కాపురం పెట్టే రోజుల్లో అప్పటికి ఇంకా ఫ్రిడ్జులు ఉన్నాయి, కానీ మేము ఫ్రిడ్జులు కొనుక్కునే కెపాసిటీ లేదు అప్పుడు. కాదండి, మీ ఆ తరంలో కూడా ఫ్రిడ్జులు ఉన్నాయండి? ఉన్నాయి, ఫ్రిడ్జులు ఉన్నాయి, కానీ ఆ కెపాసిటీ లేక అప్పటికి మేము కొత్తగా 100 రూపాయల జీతం మీద ఏం కొంటాం. ఫ్రిడ్జులు లేవు, మైక్రోవేవ్లు అసలు లేవు అప్పుడు. అందుకని వేడివేడిగా భోజనం పెట్టాలంటే అలా అని చెప్పి ఆవిడ కూరలు అవన్నీ ఉండేసి అట్లా రెడీగా పెట్టుకునేది. పొయ్యి మీద ఎసరు కూడా పెట్టి అట్లా పెట్టి ఉంచేది అనమాట, వేడి నీళ్ళు పెట్టి. నేను సైకిల్ వేసుకొని అట్లా వచ్చి ఆ గేటు ఇట్లా ఉంటుంది కదా, అది ఇట్లా తీయగానే టక్ మన మోగుద్ది. అది మోగగానే వచ్చేసామని చెప్పి వెంటనే గ్యాస్ స్టవ్ ఉండేది అప్పుడు, కాల్ గ్యాస్ స్టవ్. ఆ స్టవ్ వెలిగించేసేది. నేను వెళ్ళి స్నానం చేసేట వచ్చేటప్పటికి వేడివేడిగా భోజనం వడ్డించేది. అలాగే కూతురు పుట్టిన తర్వాత కూడా మా అమ్మాయి నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి నిద్రపోతూ ఉండేది. ఆ గేటు సౌండ్ వినగానే టక్ మంట లేచి కూర్చొని ముందు భోజనం స్నానం తర్వాత అని చెప్పి 1/2 గంట అమ్మాయితో వాడుకొని చిన్న పాప. సార్, ఇప్పుడు మీరు అన్నదమ్ముల అనుబంధం చేశారు ఎన్టీఆర్ గారితో, బాలయ్య బాబుతోనే. సో బాలకృష్ణ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? బాగుండేది. అన్నగారు అని చెప్పి బాగా మర్యాద ఇచ్చేవాడు, చాలా బాగుండేది. తర్వాత మాకు భారతంలో బాలచంద్రుడు సినిమా అప్పుడు వెళ్ళి కాల్ షీట్లు అడిగితే వెంటనే ఇచ్చాడు. సో ఆయనకి ఎక్కువ ఈ జానపదాలు అంటే సినిమా అన్నీ రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద చాలా ఉంటుంది. తర్వాత ఇంకో విషయం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే, ఏ తండ్రి గురించి ఏ కొడుకు ఎన్టీ రామారావు గురించి బాలయ్య చెప్పుకున్నంత ఇదిగా ఎవడు చెప్పరండి. రోజు కనీసం బాలయ్య వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటానికి 100 సార్లు తలుచుకుంటాడు రోజు. నాన్నగారు ఇలా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా ఇది చేసి మాతోటే చుట్టూ కూర్చున్నాడు. హిందీ హీరోయిన్లు వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి కూడా ఇదే చెప్పావు. నువ్వు కావాలంటే ఒకసారి చూపిస్తా సినిమా చూడు, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇది అట్లా రోజు ఎన్నిసార్లు తలుచుకుంటారు రామారావు గారిని. ఆయన నిజంగా అది చాలా గొప్ప విషయం కదండి. అయ్యో, అంటే తండ్రిని అంతగా గుర్తుంచుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్తో బతకడం అనేది పాత రోజుల్లో ఓల్డ్ యాక్టింగ్ నేను నా సినిమాలు చూడండి అంటారు జనరల్గా కొత్త జనరేషన్. అట్లా అనేవాడు కదా. ఎప్పుడు రోజు ఎన్టీ రామారావు పాటలు చూడటం, ఆయన పాత సినిమాలు చూడటం, రోజు రాత్రిపూట ఏదో ఒకటి ఆయన్ని చూడకుండా పడుకోడు. సార్, ఎన్టీఆర్ గారికి జాతకాల మీద ఒక రకమైన ప్రేమ ఉండేది, అంటే ఎక్కువ ఫాలో అయ్యేవారు. అలాగే బాలయ్య బాబు గారికి కూడా అది వచ్చింది. మీకేమైనా జాతకాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అలాంటి మీద
నమ్మకాలంటే ఊరికే చూస్తారేమో కానీ పర్టికులర్గా వెళ్ళి చూపించుకోవాలి, ఆ పెళ్లి సంబంధాలు ఉన్నప్పుడు జాతకాలు కలిసి చూడాలి, ఏమీ లేవు. అంటే బయటికి వెళ్ళాలంటే ముహూర్తం చూసుకుని వెళ్ళాలి అలాంటివి ఏం లేవు. మామూలుగా జనరల్గా చేసుకుని ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు మంచి చూపించుకోండి అంటే ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే మంచి రోజు చూడండి, ఏదో శంకుస్థాపన చేసుకోవాలి, లేకపోతే ఏదో ఇది చేసుకోవాలి, ఇంట్లో వ్రతం చేసుకోవాలండి, ఏ రోజు అయితే బాగుంటుంది, అంతవరకే. మీకు సినిమాలు వ్యాపారం కాకుండా ఇంకా వేటి మీద ప్రేమ ఎక్కువ సార్? అంతే, రెండే. సినిమాలు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు సార్ రెగ్యులర్గా? ప్రతి సినిమా చూస్తారండి? అంటే నాట్ ఓన్లీ తెలుగు, ఇంకా మిగతా లాంగ్వేజ్లు కూడా చూస్తారా? ఇప్పుడు మొన్న అమెరికా వెళ్తే అమెరికాలో కూడా మన ఇది సర్కార్ వారి పాట, తర్వాత నాని సినిమా ఒకటి రిలీజ్ అయింది అంటే సుందరానికి. ఈ రెండు కూడా అక్కడ థియేటర్లో టికెట్లు కొట్టుకొని వెళ్ళి చూసాం. సార్ ఇప్పుడు మనది కాని నేల, అది మనది కాని నేల మీద మన తెలుగు సినిమా, అంటే మీ సినిమాలు అప్పట్లో అమెరికా అనేది లేదు కదండి, ఆ తరంలో లేదు, అంటే ఈ తరంలో ఉంది. సో మన వాళ్ళ సినిమా, మనకు తెలిసిన వాళ్ళు, మన యంగర్ జనరేషన్ సినిమా చూస్తూ అక్కడ విజిల్స్ వాళ్ళు వేస్తూ ఉంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందండి? అసలు వాళ్ళు ఎంత ఫ్యాన్స్, అసలు బ్రహ్మాండమైన ఫ్యాన్స్. అసలు వాళ్ళు విజిల్స్ వేయటం, చప్పట్లు కొట్టడం, పేపర్లు చింపి ఎగరేయటం. మన సి క్లాస్ సెంటర్లో ఎలాగైతే ఉంటారో ఆ విధంగా ఉంటారటండి. తర్వాత టికెట్లు ఫుల్ అయిపోయింది ఇవ్వండి అంటే మేము నేల మీద కూర్చొని చూస్తామండి, నేల మీద కూర్చొని చూస్తాం. అంటే వాళ్ళకి వీకెండ్సే కుదురుద్ది, వాళ్ళకి మిగిలిన వీక్ డేస్లో రాలేరు వాళ్ళు. అందుకని ఆ వీకెండ్లో టికెట్లు దొరకకపోతే నేల మీద కూర్చొని చూస్తారు, లేకపోతే నిలబడి చూస్తామండి అని కూడా చూస్తారు. అభిమానం వేరే ఉంటుంది, బాగా వీరాభిమానులు. అక్కడ ఎంత ప్రేమ చూపిస్తారు. మేమందరం ఇక్కడి నుంచి ఆర్టిస్టులు గ్రూప్గా వెళ్ళి ప్రోగ్రామ్స్ అవి చేస్తే వెళ్ళేవారు కదండి. వాటికి వెళ్తే వాళ్ళందరూ అసలు గుండెల్లో పెట్టుకొని చూసేవారు మమ్మల్ని, వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని చక్కగా సకల మర్యాదలు చేస్తూ మమ్మల్ని చాలా చాలా ప్రేమగా. సార్ మీ సినీ జీవితంలో మీకు లభించిన అత్యంత గొప్ప కాంప్లిమెంట్ అని భావించే విషయం ఏదైనా ఉందా అండి? అట్లా అంత మర్చిపోలేనంత కామెంట్స్ లేవు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఇదిగో మీ సినిమా క్యారెక్టర్ బాగుందండి, బాగా చేశారండి, మీలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుందండి, మీలాంటి నాన్న ఉంటే బాగుంటుందండి, మీలాంటి భర్త ఉంటే బాగుంటుందండి, ఇలా వచ్చే కామెంట్స్. సార్ మీ చిరు మందహాసం రహస్యం ఏంటి సార్? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు? అది కూడా ఆనందం. అది ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండేవాడికి ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది, ఆ బ్రైట్నెస్ ఫేస్లో వెలుగుతూ ఉంటుంది. అలాగా ఎప్పుడు మొహం చెట్లాడుతూ పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ మన మొహంలోనే కనపడతాయి. అలాగే మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీది ప్రేమ వివాహం సార్, పెద్దలు కుదిర్చిన వివాహం? పెద్దలు కుదిర్చిన. మీ సక్సెస్లో, మీ సినీ జీవితం కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, మీ జీవితంలో సక్సెస్లో మీ శ్రీమతి గారి పాత్రని ఏ విధంగా నిర్వచిస్తారు మీరు? ఆవిడ నేను అదే కిసాన్ రేజింగ్ కంపెనీలో 15 పైసలు వాటా, నెలకు 100 జీతంతో స్టార్ట్ అయిన ఆ కంపెనీలో నేను 50% షేర్ హోల్డర్ని అయ్యాను 4 ఏళ్ళ తర్వాత. అది ఎలా అయ్యాను అంటే దానికి కారణం మా ఆవిడ. అంటే మా చిన్నాన్నగారు ఒక ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, నా షేర్ ఇచ్చేస్తాను, నువ్వు తీసుకో అంటే, నా దగ్గర డబ్బులు లేవండి, నాకు వద్దండి అన్న. మరి అయితే ఎవరో బయట వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చేస్తాను అన్నాడు, ఇచ్చేయండి అన్న. ఇంటికి వచ్చిన తర్వాత అదే ఆలోచిస్తూ కూర్చున్నా. మా ఆవిడ ఏంటండి అంత ఆలోచిస్తారు ఎందానిచ్చి అంటే, ఇట్లా ఆఫర్ ఇచ్చారు, మరి మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం అట్లా కొనుక్కుంటాడు. కొనుక్కోవచ్చు కదా మనం, నేను డబ్బులు అయ్యాను. నాకు మా అమ్మ నాన్న నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దాం. ఆడపిల్లలు ఆస్తి అమ్ముకొని వ్యాపారం చేయటం అనేది నేను అగేనెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకున్నాను. కాదండి అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఆ ల్యాండ్ అమ్మ డబ్బు తీసుకొచ్చి ఇస్తే ఆ డబ్బుతో 50% షేర్ హోల్డర్ అయ్యాను. ఇయర్ బై ఇయర్ బాగా రైజ్ అయింది బిజినెస్. ఆ బిజినెస్ యాక్చువల్గా సినిమాల్లో ఆఫర్ వచ్చేనాటికి ఆ బిజినెస్ మంచి రైజ్లో ఉంది. ఏంటి మరి ఇదే అదే అని రకరకాల ఆలోచిస్తే అప్పుడు మా ఆవిడ కూడా అంది, మీరు ట్రై చేయకుండా వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో తెలియదు, ఓ ట్రై చేయండి, నష్టం ఉంది, సినిమా షూటింగ్ అవగానే మళ్ళీ వచ్చేయండి విజయవాడ, మెడ్రాస్లో మాత్రం ఉండొద్దు. ఓకే, మెడ్రాస్లో ఉండకుండా అప్ అండ్ డౌన్ చేసేవారండి, షూటింగ్ అవగానే వెళ్ళిపోయేవారు ఊరు? వెళ్ళిపోయి బెజవాడ బిజినెస్ కదా మరికి, అందుకని అది చూసుకుంటూ ఉండేవాడు. మళ్ళీ ఇక్కడ షూటింగ్ అనేది ఏదైనా ఫోన్ వస్తే మళ్ళీ. సార్ మీరు పుట్టింది ఏలూరు, పెరిగింది ఏలూరు కదండి, బెజవాడలో ఎందుకంటే పెట్టారు? అంటే వ్యాపారం అక్కడ ఉందండి? వ్యాపారం అక్కడ అంటే ఏలూరులో ఒరిజినల్గా మా చిన్నాన్నగారిది అది వ్యాపారం, ఏలూరులో ఉంది. కిసాన్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఏలూరి.
విజయవాడ సెంటర్ కదా మార్కెట్, అక్కడ బ్రాంచ్ పెడదామని పెట్టి అప్పుడు ఆ బ్రాంచ్లో నన్ను అడిగారు అనమాట. సార్ యాక్చువల్గా అప్పట్లోని విజయవాడ సినిమా పరంగా సినిమా రిలీజ్ టాక్ నిజంగా తెలుసుకోవాలంటే విజయవాడలో తెలుసుకోవాలి అనేవారు. సినిమా రాజధాని అది. మార్నింగ్ అప్పుడు సినిమా టాక్ ఎలా ఉంది అనేది 12 అయ్యేటప్పటికి అందరూ ఫోన్లు కొడతా ఉండేవాడు. విజయవాడకి ఫోన్ చేసి ఏమయ్యా టాక్ ఎలా ఉంది, కలెక్షన్ ఎలా ఉంది, ఓపెనింగ్స్ ఎలా వచ్చినాయి, ఫస్ట్ హాఫ్ బాగుందంటున్నారా, సెకండ్ హాఫ్ బాగుందంటున్నారా, ఇవన్నీ అడిగేవారు. సినిమా టాక్ అని డాగా అని ఒక ఆయన ఉండేవాడు, నెల్లూరు ఆయన కార్డులు రాసేసి పడేసేవాడు. సినిమా బాగుంది, సినిమా బాగోలేదు, అది డబ్బులు ఇచ్చినాడు ఉంటేనే సినిమా బాగుందని రాసేవాడు, డబ్బులు ఇవ్వకపోతేనేమో సినిమా ఫ్లాప్ బాగాలేదు అని. ఒకసారి ఇట్లాగే అందరికీ కార్డులు వచ్చేసి, కానీ అనుకోకుండా సినిమా కార్డులు ఎవరికి వచ్చేవండి? డిస్ట్రిబ్యూటర్ అందరూ ఇండస్ట్రీలో అందరికి పంపించేవాడు. ఇండస్ట్రీలో అందరికి పంపించేవాడు. పోస్ట్ కార్డు మీద రాసేసి ఈ సినిమా టాక్ సూపర్ హిట్, సూపర్ ఫ్లాప్, 3 వారాల కంటే ఎక్కువ ఆడదు, అట్లా రాసి పంపించాడు. ఒకసారి ఇట్లాగే సూపర్ ఫ్లాప్ అని రాసి పంపించాడు. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, అసలు రిలీజ్ అవ్వకముందే రాసేసి పోస్ట్ చేస్తాడు. కాదండి, సినిమా వాళ్ళు ఏమనుకున్నారండి ఆయన కోసం? అదిగో డ్యాగ్ వచ్చిందా మీ ఆఫీస్కి వచ్చి వారిందా డ్యాగ్ అనేవారు. పాపం ఎక్కువ కూడా ఆశించేవాడు కాదు, చమత్కారం చేసేవారండి. అలాగా చేసేవాడు. ఇదండి మ్యాగజైన్